భారతదేశం మీదన అమెరికా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అర్జెంటుగా కాశ్మీరు అట్లాగే బంగ్లాదేశు అంటే ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ కలిపి ఒక ముక్కగా కలిపి అంటే బంగ్లాదేశ్లోని కొంత ప్రాంతం ఈశాన్యంలోని కొంత ప్రాంతం కలిపేసేసి ఒక దేశంగా తయారు చేయాలనుకుంటోంది. కాశ్మీర్ని మళ్ళీ రచ్చ చేయాలనుకుంటోంది. ఎందుకు అంటే భారత్ స్టెబిలైజ్డ్గా ఉండకూడదు, ఎప్పుడు డీస్టెబిలైజ్ చేయాలి, గందరగోళం సృష్టించాలి, అస్థిరంగా ఉండాలి. అప్పుడు అస్థిర ప్రభుత్వాలు అస్థిర రాజకీయం నడుస్తున్నప్పుడు తమ కాళ్ళ కింద పడి ఉండే లేదా తమ ఒత్తిడికి తల ఒగ్గేటటువంటి నాయకులు ఉంటే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. గత 10 ఏళ్ల నుండి వాళ్ళకి సమస్య అయింది. వాళ్ళందరూ చేసిన ఎఫర్ట్లో మొన్న కొంతమేర సక్సెస్ అయింది. అయితే సంపూర్ణ మెజార్టీ కూటమి వస్తుందని వాళ్ళు భావించాల. కూటమి కూడా దిగిపోతుంది అనుకున్నారు. తీరా చూస్తే ఆ కూటమి అధికారంలోకి పూర్తి మెజార్టీతో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని దువ్వారు. మొన్ననే రిపోర్ట్స్ గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఆయన రాష్ట్ర పరిస్థితుల రీత్యా చూస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయన కొరిగేదేం లేదు కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీతోనే ఉండే బెటరు. ఇంకోటి దేశద్రోహ యాక్టివిటీలోకి ఏలు పెడితే కనుక అమిత్ షా నరేంద్ర మోడీతో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సైలెంట్ అయిపోయారు. ఆయన ఎక్కడ కన్ఫ్రంటేషన్కి రాలా. జేడీయూకి సేమ్, అక్కడ లాలూ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి లావాదేవీలు లాలూచి నేపథ్యంలో తేడా వచ్చిందంటే కనుక దెబ్బ అన్నటువంటి భయంతో అది కూడా వింటలేదు. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ లైన్లోకి వచ్చాడు. చిరాగ్ పాస్వాన్ అక్కడ నితీష్ కుమార్ని పక్కన పెట్టి తనను ముఖ్యమంత్రిని చేయాలన్నది కోరిక. అంత పూర్తి స్థాయి బలం అతనికి లేదు. కాబట్టి ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ని అమెరికా రాయబార కార్యాలయం కలిసింది. ఆ తర్వాతనే ఓట్లు కులాల ప్రకారం జనాభా లెక్కలు తీయాలి అన్నటువంటి కాన్సెప్ట్ బిగిన్ చేశాడు. అట్లాగే ఒక సంక్లిష్ట సంఘర్షణ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించాడు. ఒక పక్కన అమెరికన్ రాయబారి గార్జెటీ, రెండో పక్కన అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ అధికారులు కలిసి చేస్తున్నటువంటి కుట్ర, బహిరంగంగా రైతులతో రైతుల పేరుతో ఉద్యమం చేసిన వాళ్ళతో పేరుతో కలవటం, అట్లాగే ఈ ఖలిస్తానీలతో కలవటం. తాజాగా ఈ వ్యవహారాలు చూస్తుంటే అమెరికా ఓపెన్గా భారత రాజకీయాలు శాసించాలనుకుంటుంది. కాశ్మీర్లో ఓడగొట్టి, హర్యానాలో ఓడగొట్టి ఆ కారణం చూపెట్టి అస్థిరపరిచి ప్రభుత్వాన్ని కొప్పుకొల్చాలని భావిస్తోంది అన్నది అర్థమవుతుంది.